రావయ్యా, నేనే నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను. మనం లంచాలు తీసుకుంటున్నామని ఎవడో కంప్లైంట్ చేసేట. రైడ్ జరుగుతుంది. ఫార్మాలిటీకి అనుకో, ఒక్కసారి నీ క్యాబిన్ కూడా ఓపెన్ చేయి ప్లీజ్. పదండి. నువ్వు బయట ఉన్నాయా, నేను వాడితో మాట్లాడతాను. అతనే ఓ 10 కట్టల దాకా దొరికే. మొన్నటి ఎపిసోడ్ లో కూడా మంచోడు అనుకుంటున్న ఒక క్యారెక్టర్ లంచం తీసుకుంటూ పట్టుబడిపోయి అతనే అసలు విలనం తేలింది. పంచే అనేవాడు మనల్ని ఇంత పని చేస్తాడనుకోలేదు. వాళ్ళంతా నా ఫ్రెండ్సేనయ్యా, వాళ్ళతో మాట్లాడి సెట్ చేస్తానులే. సెట్ చేయడం ఏంటి సార్? అసలు ఆ డబ్బులు అక్కడికి ఎలా వచ్చాయో నాకు తెలియదు. తెలుసులేవయ్యా, నువ్వు పెట్టుకున్న చిన్నవాళ్ళతో కాదు, వాళ్ళని ఎదిరిస్తే ఇలాగే జరుగుతుంటాయి. నేను ఏ తప్పు చేయలేదు సార్. చూడు జానకిరామ్, నువ్వు ఈ సమాజంలో రాముళ్ళ బతకాలనుకుంటున్నావు, కానీ నీ చుట్టూ ఒకరు కాదు లక్ష మంది రావణాసులు ఉన్నారు. బతకగలవా? బతకలేవు. అందుకే అశోకవనంలో సీతలా మౌనంగా ఉండడం మంచిది. లేదు ఇలాగే నీతి నిజాయితీ అన్నావా, అగ్ని ప్రవేశం చేయాల్సి వస్తుంది. ఆలోచించుకో. సాయంత్రం పార్టీ ఉంది తెలుసుగా, అక్కడ కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఓకే? ఏం చూస్తున్నావురా? ఏమ్రా మాట్లాడుతుంటే పోతున్నావు? పబ్లిక్ ప్లేస్ లో ఇలా తప్పు కదా సార్. పబ్లిక్ ఏంద్రా, పోలీస్ ఇక్కడ. పోలీస్ అయ్యండి మీరే తప్పు చేస్తే ఎలా సార్? పోలీసు వాడికే నీతులు చెప్తుండ్రా. ఏమ్రా నీతులు చెప్తున్నావురా? వదలండి సార్. ఏమ్రా పోలీసు వాడినే కొడతావరా? అడవరా నడు. చల్ నడు, నువ్వు బండి తీరా, బండి స్టార్ట్ చేయి. చల్ ఎక్కువ బండెక్కు, బండెక్కు. అడవరా నడు, నడు బండెక్కు, బండి తీరా. అలేక బండెక్కు, కూర్చో చక్క. అరే నువ్వు పోనీ రాబోయ్. వదలండి సార్. ఏ కదలా దిగు. చల్ లోపల పద, పద. నడవరా నడు. ఏంటి సత్తే, ఏంటి కదా? రోడ్ మీద పొరీలు కలుగుతుండు సార్. ఆపుతుంటే డిపార్ట్మెంట్ మీద జై చేసుకుంటుండు. సార్ ఈ మధ్య అలగా జనాలతో తిరుగుతున్నాడుగా, లేకు బుద్ధులు వచ్చి ఉంటాయి. ఏమ్రా గురాయిని చూస్తున్నావు? పోయి కూర్చోబో. మెల్లగా మెల్లగా సత్తి. సార్ గవర్నమెంట్ వాడే, మన మర్యాదలు చూపిద్దాం.